Hello everyone, welcome to Tara IAS. In today's class, we'll take up the problems related to cubes. ఓకే, ఈ క్యూబ్స్కి సంబంధించిన క్వశ్చన్స్ చేయాలంటే ఫస్ట్ ఒకటి మనం మంచిగా విజువలైజ్ చేసుకోవాలి. అంటే మనకి ఈ ఐడియా ఉండాలి క్యూబ్స్ని ఇప్పుడు ఈ ఫేసెస్ని ఫోల్డ్ చేసినప్పుడు క్యూబ్గా ఎలా మారుతుంది, ఏ ఫేస్కి ఏ ఫేస్ ఆపోజిట్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ గ్రీన్ ఫేస్ అంటే ఏంటి, ఈ స్క్వేర్ ఏదైతే ఒక్కొక్క స్క్వేర్ ఉందో దాన్ని నేను ఫేస్ అని అంటున్నాను. ఓకే, ఎక్కడైనా నేను ఫేస్ ఆఫ్ ద క్యూబ్ అంటే మీనింగ్ ఏంటంటే ఈ ఒక్కొక్క స్క్వేర్ని నేను ఫేస్ అని అంటున్నాను. ఓకేనా, ఇప్పుడు మనం క్వశ్చన్ ఏంటి, ఈ గ్రీన్ స్క్వేర్ ఏదైతే ఉందో లేదా గ్రీన్ ఫేస్ ఏదైతే ఉందో దానికి ఆపోజిట్గా వచ్చే ఫేస్ ఏంటి, ఈ గ్రే కలర్ది వస్తుందా లేదా ఈ బ్లూ కలర్ది వస్తుందా, ఏ ఫేస్ దీనికి ఆపోజిట్గా ఉంటుంది. అంటే ఇలా మడిచినప్పుడు దీనికి ఆపోజిట్గా ఏ ఫేస్ ఉంటుంది అని నేను అడుగుతున్నాను. ఇలా వాళ్ళు మామూలుగా ఏంటి, ఇది మనం క్యూబ్ను ఓపెన్ చేసి చూస్తున్నాం. క్వశ్చన్స్లో ఎలా అడుగుతారు, ఇలా క్యూబ్ డైరెక్ట్గా ఇలా ఇచ్చేసి ఇలా ఒక 2-3 ఫిగర్స్ ఇచ్చేసి ఇక్కడ 2 1 3 ఇక్కడ ఇంకొకటి ఏదో 5 2 6 ఇలా ఇచ్చేసి వాట్ ఈస్ ద ఫేస్ ఆపోజిట్ టు 4 లేదా వాట్ ఈస్ ద ఫేస్ ఆపోజిట్ టు 3 అని ఇలాంటి క్వశ్చన్స్ మనం ఎగ్జామ్ పేపర్స్లో చూస్తుంటాం. సో ఇలాంటివి తెలియాలంటే మనకి క్యూబ్ అనేది ఓపెనింగ్ ఫోల్డింగ్ ఎలా అవుతుందో అది ఐడియా ఉంటే కనుక ఇలాంటి క్వశ్చన్స్ అస్సలు తప్పుపోవు. దే ఆర్ వెరీ ఈజీ స్కోరింగ్. ఓకే, యూపీఎస్సీలోనే కాకుండా వేరే మన స్టేట్ సర్వీసెస్ ఎగ్జామ్లో కానీ వేరే ఎగ్జామ్స్లో కూడా ఇది ఫేవరెట్ క్వశ్చన్. ఓకేనా, సో ఇవాళ క్లాస్ కొంచెం కేర్ఫుల్గా వినండి. ఇట్ ఈస్ గోయింగ్ టు బి అ షార్ట్ క్లాస్. కాకపోతే ఈ ఫోల్డింగ్ ఒకటి మన మైండ్లో ఇంప్రింట్ అయిందంటే ఎలా ఫోల్డ్ అవుతుంది అని యూఆర్ గుడ్ టు గో. ఇంకొకసారి వీడియో కూడా చూడాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు ఒక్కసారి యానిమేషన్ ప్లే చేస్తాను చూడండి, క్యూబ్ ఫోల్డింగ్ ఎలా ఉంటుందో చూడండి. చూసారా ఫేసెస్ ఎలా ఫోల్డ్ అవుతున్నాయో. ఓకే, ఇప్పుడు మనం చూసినట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇది బాటమ్ ఫేస్ అనుకుందాం. ఓకే, వీటికి నేను నంబర్స్ చేస్తున్నాను 1 2 3 4 5. ఓకేనా, ఇది బాటమ్ ఫేస్. ఓకే, ఇప్పుడు మనం స్లోగా ఫోల్డ్ చేస్తూ ఉంటే ఏమవుతున్నాయి, ఈ ఫేస్ 2 ఫేస్ 5 అనేవి ఫోల్డ్ అవుతున్నాయి. ఫస్ట్ పైకి ఫోల్డ్ అవుతున్నాయి చూసారా, అంటే ఈ నంబర్స్ గాలో లేవు బట్ సీ ద ఫేసెస్. మనం ఇనిషియల్గా వీటిని 2 and 5 అని నంబరింగ్ ఇచ్చుకున్నాము. ఇప్పుడు మనం స్లోగా ఈ యానిమేషన్ ప్లే చేసే కొద్దీ ఏమవుతుంది, ఈ ఫేసెస్ పైకి లేస్తున్నాయి. ఓకే, తర్వాత ఏదైతే 1 3 అని నేమ్ చేసుకున్నామో నంబర్ చేసుకున్నామో అవి ఏమవుతున్నాయి, ఇవి 1 2 అండ్ ఇది 2 ఇది 5. ఓకే, ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇదేం ఫేస్, ఇది 1 అని నేమ్ చేసుకున్నాము, ఇదేమని నేమ్ చేసుకున్నాము 3 అని నేమ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు చూడండి, ఇది 1 అని రాసుకున్నాము, ఇది 3 అని రాసుకున్నాం. క్యూబ్ కంప్లీట్ అయ్యే కొద్దీ ఏమవుతుంది, 1 అనేది 3కి ఆపోజిట్గా మారుతుంది, 2 అనేది 5కి ఆపోజిట్గా మారుతుంది. అవునా, ఇక్కడ ఏదైతే లాస్ట్లో 4 అని రాసుకున్నామో అది బాటమ్ ఫేస్కి టాప్గా, బాటమ్ ఫేస్కి ఒక లిడ్గా. ఇప్పుడు ఇదంతా ఈ కింద ఉన్న మొత్తాన్ని ఒక డబ్బా, ఒక బాక్స్గా ఊహించుకుంటే కనుక ఈ డబ్బాకి మూతలాగా 4 అనే ఫేస్ యాక్ట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఒకసారి మళ్ళీ చేస్తాను చూడండి. ఇప్పుడు ఇది 2 5 అని ఉంది, 2 5 1 3 4 అనేది ఈ ఫేస్. దాన్ని నేను ఏమంటున్నాను, ఈ మొత్తాన్ని ఇప్పుడు ఈ పార్ట్నే మనం ఒక డబ్బాగా తీసుకుంటే కనుక దీన్ని ఫోల్డ్ చేసినప్పుడు ఒక బాక్స్ అయితే కనుక ఈ 4 అనేది దానికి లిడ్గా యాక్ట్ చేస్తుంది అని నేను చెప్పాను. ఒకసారి చూడండి, ఈ 2 and 5 అనే ఫేసెస్ ఆపోజిట్గా లిఫ్ట్ అవుతున్నాయని చూసాం కదా. తర్వాత 2 and 5 ఆపోజిట్గా ఉన్నాయి, 1 and 3 ఆపోజిట్గా ఉన్నాయి. 4 అనే ఫేస్ అంటే ఈ టాప్ ఫేస్, ఈ 4 అనేది టాప్ ఫేస్, అది లిడ్గా క్లోజ్ అవుతుంది. సో యువర్ క్యూబ్ ఇస్ కంప్లీట్. ఓకే, విజువలైజేషన్ అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ ఏదైతే క్యూబ్స్ దగ్గర నేర్చుకున్నామో అది సేమ్ ఈ కలర్డ్ పేపర్ ఏదైతే ఉందో దాని మీద అప్లై చేస్తే కనుక మనం ఫోల్డ్ చేసినప్పుడు ఏమవుతుంది, ఈ గ్రీన్ ఇంకా ఈ డార్క్ బ్లూ అనేవి ఏవైతే ఉన్నాయో ఆ రెండు ఆపోజిట్ ఫేసెస్గా మారుతాయి. ఎలా అయితే 1 ఇంకా 3 ఆపోజిట్గా మారుతున్నాయో ఈ ఫిగర్లో 1 and 3 ఆపోజిట్గా లేస్తున్నాయి కదా, అలానే గ్రీన్ అండ్ బ్లూ కూడా ఆపోజిట్ ఫేసెస్ అవుతాయి. ఇప్పుడు ఈ yellow and violet ఆపోజిట్ ఫేసెస్ అవుతాయి. అవునా, ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలంటే ఒకవేళ ఇలా ప్లస్ ఫార్మాట్లో ఎప్పుడైనా కానీ క్యూబ్ను ఓపెన్ చేసి ఇచ్చాడంటే కనుక ఏవైతే ఇది బాటమ్ ఫేస్ అని తీసుకున్నాం, ఈ రెడ్ కలర్గా ఉన్నది బాటమ్ ఫేస్ అని తీసుకున్నాం. ఓకే, దానికి అటాచ్ అయి ఉన్న 4 స్క్వేర్స్ అవేమవుతాయి, గ్రీన్ yellow బ్లూ వైలెట్. ఇవన్నీ బాక్స్ ఏదైతే ఇక్కడ బాక్స్ ఫామ్ చేస్తుందో, ఇక్కడ బాక్స్ అని చూసాం కదా, అవి బాక్స్కి సైడ్స్లా మారుతాయి. బాక్స్ పైన లిడ్ అంటే బాక్స్ పైన మూత అని చూసాం కదా, ఏదైతే బాటమ్కి అటాచ్ అయి ఉండదో ఈ గ్రే కలర్ ఫేస్ ఉంది కదా, ఇదే బాక్స్కి లిడ్లా అవుతుంది. అంటే ఈ బాటమ్ ఫేస్ ఏదైతే ఉందో దానికి టాప్లో ఆపోజిట్గా ఉండే ఫేస్ ఏమవుతుంది అంటే ఈ గ్రే కలర్ ఫేస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం నంబర్స్ ఇచ్చామనుకోండి, 1 2 3 4 5 6 అని నంబర్ ఇస్తే కనుక 1 అనే ఫేస్కి ఆపోజిట్గా ఉండే ఫేస్ ఏమవుతుంది, ఈ 3 అనే ఫేస్ ఆపోజిట్గా ఉంటుంది. అవును, ఇప్పుడు ఇక్కడ మనం 2 అనే ఫేస్ తీసుకున్నాం అనుకోండి, అదేమవుతుంది, అది ఇక్కడ రిప్రజెంట్ చేస్తే కనుక 2 అనే ఫేస్ ఇక్కడ వస్తుంది. ఇప్పుడు మనం యానిమేషన్లో ఏమని చూసాము, ఇప్పుడు ఇది గ్రీన్ కలర్ ఫేస్ అనుకుందాం, ఇది yellow కలర్, ఇది పర్పుల్ కలర్, ఇది డార్క్ బ్లూ.
ఓకే, ఇప్పుడు ఈ ఫేసెస్ ఫోల్డ్ అయినప్పుడు ఏమని చూసాము, ఈ ఎల్లో కలర్ అనేది పర్పుల్ కలర్కి ఆపోజిట్గా లేస్తుంది. అంటే ఈ 5 and 6 అనేవి ఆపోజిట్ ఫేసెస్ అవుతున్నాయి. అవునా, తర్వాత ఏమని చూపిస్తున్నారు, ఈ గ్రీన్ అండ్ డార్క్ బ్లూ ఏవైతే ఉన్నాయో అవి ఆపోజిట్ అవుతున్నాయి. అవునా, ఈ లాస్ట్లో మనకున్న స్క్వేర్ ఏంటి, ఏ కలర్తో పెయింట్ వేశారు, గ్రే కలర్తో పెయింట్ వేశారు. సో మనం చూసినట్టయితే ఆ గ్రే కలర్ ఫేస్ అనేది ఏమవుతుంది, లిడ్గా మారుతుంది. అవునా, ఇందాక అదే కదా మనం అనుకుంది, ఇది లిడ్గా అవుతుంది అని. ఓకే, క్లియర్ అయిందని అనుకుంటాను. ఇప్పుడు మెల్లిగా ఒక క్వశ్చన్ తర్వాత ఒక క్వశ్చన్ సాల్వ్ చేస్తూ వెళ్దాం. అప్పుడు మనం ఇప్పుడు ఏదైతే విజువలైజేషన్ నేర్చుకున్నామో దాంతో క్వశ్చన్స్ ఎలా కరెక్ట్ చేయాలో మనకు అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్లో ఏమి ఇచ్చారు, ఒక 3 sides క్యూబ్ని తిప్పి ఫొటోస్ ఇచ్చారు, 3 ఫొటోస్ ఇచ్చి తర్వాత ఏమంటున్నారు, ఒక సైడ్ 5 ఉందంట, ఇంకొక సైడ్ ఇప్పుడు 5 ఒక సైడ్ పెట్టి ఫోటో తీస్తే కనుక A and B వాల్యూస్ ఏమవుతాయి, A and B ప్లేస్లో ఏ నెంబర్స్ కనపడతాయి అని అడుగుతున్నారు. అవునా, ఇప్పుడు ఇక్కడ మనం చూసినట్టయితే 1 అనే నెంబర్ ఏ 2 నెంబర్స్తో కాంటాక్ట్లో ఉంది, 6 ఇంకా 4 ఈ రెండింటితో కాంటాక్ట్లో ఉంది. అవును, ఇప్పుడు నేను 2 types ఆఫ్ డయాగ్రామ్స్ గీస్తాను చూడండి. ఏమంటున్నాము, 1 అనేది 6తోనూ కాంటాక్ట్లో ఉంది, 4తోనూ కాంటాక్ట్లో ఉంది అని అంటున్నాం. అంటే 1 6 4, 1 అనేది 6తో కాంటాక్ట్లో ఉంది, 1 అనేది 4తో కూడా కాంటాక్ట్లోనే ఉంది. కానీ ఈ డయాగ్రామ్ కరెక్టా, ఇలా ఉండొచ్చా, 1 6 4 అనేవి ఉండొచ్చా, ఉండలేవు. ఎందుకు, ఇక్కడ 6 and 4 అనేవి కూడా పక్క పక్కన కాంటాక్ట్లో ఉన్నాయి. ఇప్పుడు 1 6 4 ఈ 3 ఒకదాంతో ఒకటి, 1 అనేది 6తో కాంటాక్ట్లో ఉండాలి, 6 అనేది 4తో కాంటాక్ట్లో ఉండాలి, 1 అనేది మళ్ళీ 4తో కాంటాక్ట్లో ఉండాలి. ఈ 3 ఒకదాంతో ఒకటి కాంటాక్ట్లో ఉండాలంటే ఆ నంబర్స్ ఎలా ఉండాలి, ఆ నంబర్స్ 1 ఇక్కడ ఉంటే కనుక 6 ఇక్కడ 4 ఇక్కడ ఉండాలి. అవునా, లేదా 6 ఇక్కడ ఉంటే కనుక 4 ఇక్కడ 1 ఇక్కడ ఉండాలి. అంటే ఈ 3 ఫేసెస్ని మనం ఫోల్డ్ చేసినప్పుడు ఈ 3 ఇది 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 ఈ 3 ఒకదానొకటి అటాచ్ అయి ఉండాలి. ఓకేనా, సో ఆ లాజిక్ అయితే చూసాం. అంటే 1 అనేది 6తో అటాచ్ అయి ఉండాలి, 6 అనేది 4తో, 4 అనేది 1తో అటాచ్ అయి ఉండాలి. సో 1 6 4 అనేది అటాచ్ అయి ఉన్నట్టు ఇచ్చారు. తర్వాత ఏమన్నారు, 1 2 and 3 కూడా అటాచ్ అయి ఉన్నాయని అన్నారు. అంటే ఏంటి, ఇప్పుడు మనం ఈ క్యూబ్ని ఇలా డ్రా చేసుకున్నాం అనుకోండి, బ్లూ కలర్ క్యూబ్ లాగా, అప్పుడు ఏమవుతుంది, 1 అనేది టాప్లో ఉంది. తర్వాత ఇది ఏదైతే ఫేస్ మనకు కనపడుతుందో ఈ ఫేస్ని అక్కడ 6 అని అనుకుందాం, ఈ ఫేస్ని 4 అని అనుకుందాం. సో 1 6 4 కనపడుతున్నాయి. తర్వాత ఏమంటున్నారు, 1 2 3 అనేది ఒకదాంతో ఒకటి కాంటాక్ట్ అయి ఉండాలి. 1 2తో కాంటాక్ట్ అయి ఉండాలి, 2 3తో కాంటాక్ట్ అయి ఉండాలి, 3 1తో కాంటాక్ట్ అయి ఉండాలి. అలా ఉన్నప్పుడు కంపల్సరీ ఈ 1తో కాంటాక్ట్ అయి ఉన్న ఫేసెస్ ఏది, ఇది 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 అంటే 4 ఫేసెస్ 1తో కాంటాక్ట్లో ఉన్నాయి. ఆల్రెడీ మనం 2 ఫేసెస్లో 6 and 4ని అసైన్ చేసేసాం. బ్యాలెన్స్ ఉన్న ఫేసెస్ ఏంటి, ఇది ఇది. ఇప్పుడు మనం డయాగ్రమాటిక్గా చూసినట్టయితే 1 ఇక్కడ ఉంది. అవునా, ఇక్కడ మనం ఆల్రెడీ 6 and 4 అని రాసుకున్నాం. 6 and 4 అని రాసుకున్నప్పుడు 1తో అటాచ్ అయి ఉన్న బ్యాలెన్స్ ఫేసెస్ ఏంటి, ఇది ఇది. అంటే ఇక్కడ కంపల్సరీ 2 and 3 అనేవి రావాలి. అవునా, అదే నేను ఇక్కడ డయాగ్రామ్లో కూడా చూపిస్తుంది. ఇక్కడ 2 రావాలి, ఇక్కడ 3 రావాలి, లేదా ఇక్కడ 3 ఇక్కడ 2 ఎలా అయినా రావచ్చు. ఓకే, ఈ 2 and 3 పొజిషన్స్ ఫిక్స్ కాదు. ఇప్పుడు ఆ 2 and 3 పొజిషన్స్ ఎలా ఫిక్స్ చేయొచ్చు, థర్డ్ ఫిగర్ నుండి చూసి ఫిక్స్ చేయొచ్చు. మనం ఏమంటున్నారు, 3 5 and 6 కూడా కాంటాక్ట్లో ఉండాలి అని చెప్తున్నారు. అవునా, ఒకవేళ గనక మనం ఇక్కడ డయాగ్రామ్లో నేను చూస్తున్నాను కదా కింద ఇలా రాసుకుంటే కనుక 6 and 3 ఏమవుతున్నాయి, ఆపోజిట్ అవుతున్నాయి. కానీ మనకి ఏం కావాలి, 6 and 3 అనేవి పక్క పక్కన ఉన్నట్టు కావాలి. సో ఇప్పుడు నేను 2 and 3 పొజిషన్స్ మార్చాను అనుకోండి, ఇక్కడ 3 పెట్టి ఇక్కడ 2 పెట్టాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, 3 and 6 అనేవి పక్క పక్కన ఉంటాయి. అలానే మనం అంతకుముందు చూసిన 1 2 3 కాంటాక్ట్లో ఉండాలన్నవి 1 2 3 అనేవి కాంటాక్ట్లో కూడా ఉంటున్నాయి, 3 and 6 అనేవి పక్క పక్కన ఉంటున్నాయి. ఇప్పుడు బ్యాలెన్స్ ఉన్న గ్రే స్క్వేర్ ఏంటి, దాని మీద ఉండాల్సిన నెంబర్ 5. ఇప్పుడు మనం చెక్ చేయాల్సింది ఏంటంటే ఈ 3 6 and 5 అనేది పక్క పక్కన ఉండే స్క్వేర్స్ అవుతాయా అవ్వవా, అంటే ఈ 3 స్క్వేర్స్ కాంటాక్ట్లో ఉంటాయో ఉండవో చూడాలి మనం. ఇప్పుడు ఇక్కడ మనం ఏదైతే గీసుకున్నామో దాన్ని యానిమేషన్లో రాసుకున్నాం అనుకోండి, అదేమవుతుంది, ఇక్కడ 6 అని రాసాము, ఇది 1 అని రాసాం, ఇది 4 ఇది 3 ఇది 2 అని రాసాం, ఇది 5 అని రాసాం. ఇప్పుడు మనం ఏం చెక్ చేయాలనుకుంటున్నాము, ఈ 6 స్క్వేర్, ఈ 3 అనే స్క్వేర్, ఈ 5 అనే స్క్వేర్, ఈ 3 టచ్ అవుతాయో లేదో చూద్దామని అనుకుంటున్నాం. మనకు ఆల్రెడీ ఏమని తెలుసు, అంతకుముందు నేర్చుకున్న దాంతో ఈ మొత్తాన్ని ఒక బాక్స్ అని అనుకుంటే కనుక ఈ 5 అనేది మూతలా అవుతుంది అని చెప్పాము. అవునా, అంటే ఇప్పుడు ఇలా ఒక డబ్బా ఉందనుకోండి, దాని మీద ఇది మూత అని చెప్తున్నాను. అంటే ఈ డబ్బా చుట్టూ ఉన్న ఈ 4 వాల్స్ ఈ మూతతో ఆనుకొని ఉండాలి కదా, అంటే ఈ లిడ్తో ఆనుకొని ఉండాలి కదా. సో 3 and 6 అనేవి ఖచ్చితంగా 5తో టచ్ అవుతాయి. ఎందుకు, ఈ డబ్బా ఏదైతే మనం బాక్స్ అని అనుకుంటున్నామో ఆ బాక్స్కి వాల్స్ అనేవి ఇవి వాల్స్ అవుతాయి. ఆ బాక్స్కి ఈ పైన 5 అనేది దాని మీద ఉన్న మూత అవుతుంది. సో ఈ లిడ్ అనేది ఈ 2 4 3 6 ఈ 4 వాల్స్తో ఆ లిడ్ అనేది టచ్ అవుతుంది. ఓకే, ఒకసారి యానిమేషన్లో కూడా చూపిస్తాను. ఇదిగోండి, ఇప్పుడు యానిమేషన్ ప్లే చేస్తే ఏమవుతుంది, 3 and 4 ఈ 1 6 4 అనేది కాంటాక్ట్లో ఉన్నాయి, 2 3 కూడా కాంటాక్ట్లో ఉంటున్నాయి. ఇప్పుడు మనం చెక్ చేయాల్సింది ఏంటి, 5 3 6 ఈ 3 కాంటాక్ట్లో ఉంటాయో ఉండవో ఇలా ఇచ్చినట్టు, అదే కదా మనం చూస్తుంది. సో మనం చూసినట్టయితే ఇదే ఫేస్, ఇది 5 ఇది 3 ఇది
6. ఇప్పుడు మనం బాక్స్ మూసినప్పుడు ఏమవుతుంది, ఇది ఈ ఫేస్ ఈ రెండింటితో కాంటాక్ట్లోకి వస్తుంది, అవునా? సో ఈ 5 అనే ఫేస్ మళ్ళీ ఈ 4 ఇంకా 2 ఈ రెండింటితో కూడా కాంటాక్ట్లోకి వస్తుంది. కానీ ఈ అన్ని ఫేసెస్లో 5కి ఆపోజిట్గా ఉన్న ఏకైక ఫేస్ ఏంటి, 5కి ఆపోజిట్గా ఉన్న ఫేస్ ఏంటి, ఫేస్ నెంబర్ 1. ఓకే, ఆ 1 ఫేస్ కాకుండా 1 తప్ప మిగతా అన్ని ఫేసెస్ అవేంటి, 2, 3, 4, 6 ఇవన్నీ 5తో కాంటాక్ట్లోనే ఉన్నాయి ఎక్సెప్ట్ 1. అదేమవుతుంది, 5కి ఆపోజిట్గా ఉన్న ఫేస్ తప్ప మిగతా అన్ని ఫేసెస్ కాంటాక్ట్లో ఉన్నాయి. అది మనకి ఈ డయాగ్రామ్లో కూడా కనపడుతుంది. ఇప్పుడు మనం ఒక ఫేస్ తీసుకుంటే, ఏ ఒక్క ఫేస్ తీసుకున్నా కానీ, ఫర్ ఎగ్జాంపుల్ 2 అనే ఫేస్ తీసుకోండి. 2 అనే ఫేస్కి ఆపోజిట్గా ఏ ఫేస్ ఉంది, 6 అనే ఫేస్ ఉంది. ఆ 6 ఫేస్ కాకుండా మిగతా అన్ని, ఈ ఫేస్ ఇది కింద ఉన్న ఫేస్ అన్ని దీంతో కాంటాక్ట్లో ఉన్నాయి ఎక్సెప్ట్ 6. అంటే మీరు ఏ స్క్వేర్ తీసుకున్నా, 6 అనే స్క్వేర్ తీసుకున్నా, 4 స్క్వేర్ తీసుకున్నా, 2 అనే స్క్వేర్, ఏ స్క్వేర్ తీసుకున్నా కానీ కంపల్సరీ ప్రతి స్క్వేర్తో 4 స్క్వేర్స్ కాంటాక్ట్లో ఉంటాయి. ఓన్లీ ఒక్క స్క్వేర్ దానికి ఆపోజిట్లో ఉంటుంది. ఇప్పుడు ఈ రెడ్ స్క్వేర్ తీసుకుంటే ఈ గ్రీన్ కలర్ స్క్వేర్, బ్లూ కలర్ స్క్వేర్, పర్పుల్, బ్లూ, ఇవి 4 ఈ రెడ్ కలర్ స్క్వేర్కి అటాచ్ అయి ఉంటాయి, అంటే దాని పక్కనే ఉంటాయి. కాకపోతే ఈ రెడ్ కలర్కి ఆపోజిట్గా ఉండే ఫేస్ ఏమవుతుంది, ఈ గ్రే కలర్ ఫేస్ అవుతుంది. ఓకే, సో ఈ అండర్స్టాండింగ్ మనది క్లియర్ అయితే కనుక ఇప్పుడు ఈ ఇచ్చిన 3 డయాగ్రామ్స్ని మనం ఒక ఫార్మాట్లో రాసేసుకున్నాం. క్యూబ్లో ఓపెన్ చేసినప్పుడు ఎలా వస్తుందో అలా రాసేసుకున్నాం. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, 5 అనేది ఒక ఫేస్గా ఉన్నప్పుడు 5ని అటాచ్ అయి ఉన్న 2 ఫేసెస్ ఏమవుతాయని అడిగారు, అవునా? ఇప్పుడు 5కి అటాచ్ అయి ఉన్న 2 ఫేసెస్ ఏమవుతాయి, ఇప్పుడు 5 అనేది లిడ్గా క్లోజ్ అవుతుంది కదా, ఈ 5 అనేది లిడ్, ఈ లిడ్ అనేది 5 అని చూసాం. అంటే ఏంటి, 1 తప్ప, ఇందాక మనం ఏమని అనుకున్నాము, 1 తప్ప ఎక్సెప్ట్ 1 ఆల్ అదర్ ఫేసెస్ అంటే ఏమవుతాయి, 2, 4, 3, 6 1 తప్ప అన్ని ఫేసెస్ 5తో అటాచ్ అవుతాయి అనుకున్నాం, అవునా? అంటే ఇప్పుడు 5కి అటాచ్ అయి ఉన్న ఫేసెస్ ఏమవ్వాలి, అయితే ఏబి పొజిషన్స్లో ఏమేమి ఉండొచ్చు, అయితే 2 ఉండొచ్చు, లేదా 4 ఉండొచ్చు, 6 ఉండొచ్చు, 3 ఉండొచ్చు. ఈ 4 నంబర్స్లోనే ఈ నంబర్స్ మనం ఫిల్ చేయాలి. కాకపోతే 1 అనే నంబర్ ఖచ్చితంగా ఉండకూడదు. మీరు ఆప్షన్స్ చూసారా, బీలో 1 ఉంది, సిలో 1 ఉంది, డీలో 1 ఉంది. డైరెక్ట్గా 1 ఎలిమినేట్ చేసి మనం ఆప్షన్ ఏ అని టిక్ చేయొచ్చు. బట్ ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నాం కాబట్టి లెట్స్ డిస్కస్ ఇన్ డీటెయిల్. ఇప్పుడు వాళ్ళు 2, 4, 6, 3 ఈ 4గిట్లో ఏదో ఒక నంబర్ అవ్వచ్చు. ఇప్పుడు మనం ఏం చూసాం, ఈ డయాగ్రామ్లో ఏం అర్థమవుతుంది మనకి, 5 అనేది 8తో అటాచ్ అయి ఉండాలి, ఏ అనేది బీతో అటాచ్ అయి ఉండాలి, మళ్ళీ బి అనేది 5తో అటాచ్ అయి ఉండాలి. ఇలా 3 ఫేసెస్ ఒకదాంతో ఒకటి అటాచ్ అయి ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 5తో పాటు 4 and 3 and 4 ఈ 3 ఫేసెస్ తీసుకున్నాను అనుకోండి, ఏమవుతుంది, 5 అనేది 4తో అటాచ్ అయి ఉంటుంది, బాగానే ఉంది. 5 అనేది 3తో అటాచ్ అయి ఉంటుంది. కానీ ఇక్కడ మనం ఏమని చూసాము, 5 అనేది ఏ ప్లేస్లో 3, బి ప్లేస్లో 4 అని తీసుకున్నాను ఇక్కడ. సో 5 అనేది 3తో అటాచ్ అయింది, ఓకే. 3 అనేది 4 అనేది 5తో అటాచ్ అయింది, ఓకే. బట్ ఇంకొక కండిషన్ ఏంటి, 3 అనేది 4తో కూడా అటాచ్ అవ్వాలి. కానీ ఈ డయాగ్రామ్లో మనం చూసినట్టయితే 3 and 4 ఏమవుతున్నాయి, ఆపోజిట్ ఫేసెస్ అవుతున్నాయి, అవి అటాచ్ అవ్వవు ఎప్పుడు. సో ఏ అండ్ బి ప్లేస్లో 3 and 4 అనేవి పాసిబుల్ అవ్వవు, ఓకే. సిమిలర్గా 5, 2, 6 తీసుకున్నాం అనుకోండి, 5 అనేది 2తో అటాచ్ అవుతుంది, 5 అనేది మళ్ళీ 6తో అటాచ్ అవుతుంది. బట్ 2 and 6 అనేవి పక్కపక్కన ఉండే ఫేసెస్ అంటే చూసారా, 2 and 6 అనేవి ఆపోజిట్గా లిఫ్ట్ అవుతున్నాయి, అంటే 2 and 6 అనేవి ఆపోజిట్ ఫేసెస్ అవుతాయి. సో మనం ఏవైతే పేర్స్ తీసుకుంటామో, 5తో పాటు ఏ అండ్ బి పాసిబుల్ అని రాస్తున్నాం కదా, అయితే ఆ పేరు ఎలా ఉండాలి, 5 ఆ పేర్స్ ఎలా ఉండాలి, అయితే నేను 5, 2, 4 తీసుకోవచ్చు, అవునా, లేదా 5, 6, 4 తీసుకోవచ్చు, లేదా 5, 6, 3 తీసుకోవచ్చు, లేదా 5, 2, 3 తీసుకోవచ్చు. ఇవి కాకుండా ఇంకేమైనా పాసిబిలిటీ తీసుకున్నా, ఫర్ ఎగ్జాంపుల్ 5, 3, 4 తీసుకున్నా, లేదా 5, 6, 2 తీసుకున్నా, ఇలాంటి పాసిబిలిటీస్ తీసుకుంటే కనుక మనకి ఫేసెస్ అనేవి ఆపోజిట్ వస్తాయి, ఓకే. ఒకవేళ నేను కొంచెం క్వశ్చన్ మార్చి ఇలా ఇచ్చాను అనుకోండి, ఆ క్వశ్చన్ ఏంటి, వాట్ ఆర్ ద పాసిబుల్ వాల్యూస్ ఆఫ్ ఏ అండ్ బి. ఇక్కడ ఉన్న ఓన్లీ ఆప్షన్ ఇవ్వట్లేదు, నేను ఒక 4 లిస్ట్ చేసి ఇచ్చాను మనం కాన్సెప్ట్ చెక్ చేసుకోవడానికి. ఇక్కడ ఏబిసిడి అని 4 ఆప్షన్స్ రాశాను. నేను ఏమడుగుతున్నాను, వాట్ ఆర్ ద పాసిబుల్ వాల్యూస్ ఆఫ్ ఏ అండ్ బి. ఇక్కడ మల్టిపుల్ ఆన్సర్స్ కూడా కరెక్ట్ అయి ఉండొచ్చు. ఏమంటున్నాను, ఏ అండ్ బి ప్లేస్లో 2 and 4 ఉండొచ్చు అంటున్నాను. ఇప్పుడు 5, 2, 4 పక్కనే ఉన్న ఫేసెస్, 2 and 4 కూడా పక్కన ఉన్నాయి కాబట్టి ఏ ఈజ్ అ పాసిబిలిటీ. 6 and 3 అనేవి పక్కన ఉన్నాయి, 5 అనేది 6, 3తో కూడా కాంటాక్ట్ అయి ఉంటుంది కాబట్టి బి ఈజ్ ఆల్సో పాసిబిలిటీ. ఇప్పుడు 3 and 4 తీసుకుంటే 5 అనేది 4తోనూ 3తోనూ కాంటాక్ట్లో ఉంటుంది, కానీ 3 and 4 ఆపోజిట్ ఫేసెస్ కాబట్టి ఇది పాసిబుల్ అవ్వదు. ఇప్పుడు 2 and 6 అని తీసుకున్నాం అనుకోండి, 2 and 6 అనేవి ఆపోజిట్ ఫేసెస్, 5 అనేది 6తోనూ 2తోనూ ఇండివిజువల్గా కాంటాక్ట్లో ఉన్న 2 and 6 అనేవి కాంటాక్ట్లో ఉండు. కానీ ఇక్కడ మనకి ఏం కావాలి, 2 and 6 అనేది కూడా, అంటే ఏ అండ్ బి అనేవి కూడా కాంటాక్ట్లో ఉండాలి. కానీ ఇక్కడ 2 and 6 కాంటాక్ట్లో ఉంటాయా, ఉండవు. సో ఇక్కడ ఏం పాసిబిలిటీస్ అవుతాయి, ఓన్లీ ఏ అండ్ బి ఆర్ పాసిబుల్, ఓకే. ఒకవేళ ఆప్షన్స్లో మనకి 6, 4 అని ఇచ్చిన, 2, 3, 6, 3, 2, 4 అని ఇచ్చిన, ఈ 4 ఆప్షన్స్లో కూడా కరెక్ట్ అవుతాయి. సో ఇప్పుడు ఎన్ని రకాల కాంబినేషన్స్ పాసిబుల్ అవుతాయి, మనకి 4 రకాల కాంబినేషన్స్ అనేవి పాసిబుల్ అవుతాయి, ఓకేనా. క్వశ్చన్లో ఒకవేళ నెంబర్ ఆఫ్ కాంబినేషన్స్ అడిగారు అనుకోండి, మనం డైరెక్ట్గా 1 or 2 రాస్తే ప్రాబ్లం అవుతుంది. ఎన్ని రకాల కాంబినేషన్స్ వస్తున్నాయి, ఇక్కడ మనకి 4 కాంబినేషన్స్ వస్తున్నాయి,
ఓకే, సో ఒక క్వశ్చన్తో మనం రకరకాల యాంగిల్స్లో ఆలోచించి రకరకాల పాసిబిలిటీస్ కూడా చూసాం. ఒకవేళ ఇలా లిస్ట్ ఇచ్చి ఏవేవి పాసిబుల్ అవుతాయంటే దాని నుండి ఆన్సర్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో కూడా చూసాం. ఒకవేళ ఇలా ఇచ్చి ఏది పాసిబుల్ అవుతుంది అంటే ఎలిమినేట్ చేసి ఆన్సర్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో కూడా చూసాం. సో ఒక క్వశ్చన్లోనే రకరకాల యాంగిల్స్లో మనం ఆలోచించి క్వశ్చన్స్ని డిస్కస్ చేసాం. ఓకేనా, నౌ లెట్స్ ప్రొసీడ్ టు ఫర్దర్ క్వశ్చన్స్. ఇందాకటి క్వశ్చన్లో మనం డీటెయిల్గా డిస్కస్ చేసిన అర్థమైతే కనుక ఇది ఫాస్ట్గా గ్రాస్ప్ చేసుకోవచ్చు. ఓకే, ఈ క్వశ్చన్లో ఏమంటున్నారు 1, 3, 6 అనేవి ఒకదాంతో ఒకటి అటాచ్ అయి ఉన్నాయి. తర్వాత ఏమంటున్నారు 1, 3, 5 అనేవి కూడా అటాచ్ అయి ఉన్నాయి అని అంటున్నారు. ఇప్పుడు 1 and 3తో అటాచ్ అవ్వాలంటే కంపల్సరీగా ఇంకే ఫేస్ మిగిలి ఉంటుంది, కింద ఉన్న ఫేస్ ఒకటే మిగిలి ఉంటుంది. అంటే ఎలా చెప్తున్నారు మ్యామ్ అంటే ఇప్పుడు ఈ యానిమేషన్ చూడండి, ఇక్కడ మనం ఏమని చూస్తున్నాము, ఇలా లిఫ్ట్ చేసినప్పుడు ఇది 3 అని ఫేస్, ఈ ఫేస్కి 3 అని మనం ఈ ఫేస్ని 3 అని రాసాము, ఇది 1 అని రాసాము, ఇది 6 అని రాసుకున్నాం. అవునా, అలా రాసుకున్నప్పుడు ఏమవుతుంది, ఇలా లిడ్ క్లోజ్ అయినప్పుడు 3, 1 and 6 అనేవి అటాచ్ అవుతున్నాయి. సో 3 పక్క పక్కన, అంటే 1 అనేది 3తో కాంటాక్ట్లో ఉంది, 3 6తో కాంటాక్ట్లో ఉంది, 1 6తో కాంటాక్ట్లో ఉంది. ఈ 3 కాంటాక్ట్లో ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం అవ్వాలనుకుంటున్నాము 1, 3, 5 అంటే 1 అనేది 3తో కాంటాక్ట్లో ఉండాలి, 3 అనేది 5తో కాంటాక్ట్లో ఉండాలి, 5 అనేది 1తో కాంటాక్ట్లో ఉండాలి. 1 and 3 ఆల్రెడీ కాంటాక్ట్లోనే ఉన్నాయి, ముందు ఆల్రెడీ కన్సిడర్ చేసాం కాబట్టి అది. ఇప్పుడు మనం ఏం ఎన్షూర్ చేయాలి, వీ హ్యావ్ టు ఎన్షూర్ దట్ 5 షుడ్ బీ ఇన్ కాంటాక్ట్ విత్ 3, 5 షుడ్ బీ ఇన్ కాంటాక్ట్ విత్ 1. అవునా, ఇప్పుడు 1 and 3 రెండిటితో కాంటాక్ట్లో ఉండేలాగా ఆల్రెడీ 6 అనే ఫేస్ని వాడేసుకున్నాం మనం. ఇప్పుడు 1 and 3లో కాంటాక్ట్లో ఉండేలాగా మిగిలిన ఓన్లీ ఫేస్ ఏంటి, ఈ కింద ఉన్న ఫేస్. ఎందుకంటే ఈ ఫేస్ తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు ఏదైతే నేను ఆరెంజ్తో మార్క్ చేస్తున్నానో ఇది 1కి ఆపోజిట్గా ఉంది. ఒకవేళ ఈ ఫేస్ తీసుకున్నాం అనుకోండి, ఇది 3కి ఆపోజిట్గా ఉంది. సో మనకు మిగిలిన ఓన్లీ ఆప్షన్ ఏంటి, కింద ఉన్న ఫేస్. అవునా, సో అడుగున కింద ఉన్న ఫేస్ ఏమవ్వాలి, ఖచ్చితంగా 5 అయి ఉండాలి. ఓకే, తర్వాత ఇంకేమి ఇచ్చారు మనకి 2, 3, 6 కాంటాక్ట్లో ఉన్నాయని ఇచ్చారు. అంటే ఏంటి, 2 అనేది 6తో కాంటాక్ట్లో ఉండాలి, 3 అనేది 6తో కాంటాక్ట్లో ఉండాలి, 2 and 3 కూడా కాంటాక్ట్లో ఉండాలి. అవునా, ఇప్పుడు ఆల్రెడీ మనం ఏం చూసాము, 6 and 3 అనేవి కాంటాక్ట్లో ఉన్నాయని ఆల్రెడీ మనం అజ్యూమ్ చేసుకున్నాం. అవునా, ఇందాక ఏమని రాసుకున్నాము 1, 3, 6, ఇక్కడ ఉన్న ఓన్లీ పాసిబిలిటీ 5 అని రాసుకున్నాం. అవునా, ఈ ఫస్ట్ ఫిగర్ని థర్డ్ ఫిగర్ని యూజ్ చేసి ఇంతవరకు మనం రాయగలిగాం. ఇప్పుడు ఏమని చూస్తున్నాము 2, 6 కాంటాక్ట్లో ఉండాలి, 3, 6 కాంటాక్ట్లో ఉండాలి, 2, 3 కాంటాక్ట్లో ఉండాలి, 3, 6 ఆల్రెడీ కాంటాక్ట్లో ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం ఎన్షూర్ చేయాలి, 2 షుడ్ బీ ఇన్ కాంటాక్ట్ విత్ 6, 2 షుడ్ బీ ఇన్ కాంటాక్ట్ విత్ 3. ఇప్పుడు మనం ఈ ఫేసెస్ని లిఫ్ట్ చేస్తే కనుక ఏమొస్తుంది మనకి, ఇప్పుడు ఇలా ఫేసెస్ని లిఫ్ట్ చేస్తుంటే ఇది 3 ఫేస్, ఇది 6 ఫేస్. ఓకే, ఈ ఫేస్ 3 అన్నాము, ఈ ఫేస్ 6 అన్నాము. ఓకే, ఐ చేంజ్ ద కలర్ ఆఫ్ ద పెన్. ఈ ఫేస్ 3, ఈ ఫేస్ 6, కిందది ఆల్రెడీ 5 అనుకున్నాం, ఇది 1 అనుకున్నాం. ఇప్పుడు మనకు మిగిలిన నెంబర్ ఏంటి 2 and 4 మిగిలి ఉన్నాయి. ఇప్పుడు 2 అనేది 3తోనూ 6తోనూ కాంటాక్ట్లో ఉండాలి, 3తోనూ కాంటాక్ట్లో ఉండాలి. ఇప్పుడు 6తోనూ 3తోనూ కాంటాక్ట్ అయి ఉండేలాగా ఈ ఫేస్ ఒకటే మిగిలింది. ఇప్పుడు నేను ఏదైతే ఆరెంజ్తో మార్క్ చేశానో ఆ ఫేస్ ఒకటే మిగిలింది. ఒకవేళ ఈ ఫేస్ ఏదైతే మిగిలిందో అది తీసుకున్నాం అనుకోండి, అదేమవుతుంది 3కి ఆపోజిట్గా మారుతుంది. అవునా, సో ఒకవేళ అది 3కి పక్కనే 3 and 6తో కాంటాక్ట్లో ఉండాలంటే ఖచ్చితంగా ఈ ఫేస్లో మనకి 2 అనేది ఉండాలి. అంటే ఈ ఫేస్లో 2 అనేది రావాలి మనకి. ఓకే, అంటే ఈ రిమైనింగ్ ఫేస్ ఏదైతే ఉంటుందో అదేమవ్వాలి మనకి 4 అని అవ్వాలి. ఓకేనా, క్లియర్ అయిందని అనుకుంటున్నాను. ఇప్పుడు 2 అనేది 3తోనూ 6తోనూ కాంటాక్ట్లో ఉండాలి కాబట్టి ఖచ్చితంగా ఈ ఫేస్ తీసుకుంటే కనుక 6తో కాంటాక్ట్లోనే ఉంటుంది, కానీ దట్ ఫేస్ విల్ బీ ఆపోజిట్ టు 3. అది నాట్ పాసిబుల్ కదా. సో అందుకనే 2 అనేది ఈ ఫేస్లో ఉంటుంది. ఓకే, అంటే ఇప్పుడు మనకి డయాగ్రామ్ ఎలా వచ్చింది, 5, 1, 3, 6, 3 and 6తో కాంటాక్ట్లో ఉండాలి కాబట్టి ఈ ఫేస్ 2 అవ్వాలని అనుకున్నాం. ఒకవేళ ఇది చూస్తే కనుక 3కి ఆపోజిట్గా ఉంటుంది కదా. ఒకవేళ మనం యానిమేషన్లో ఊహించుకోకపోయినా డైరెక్ట్గా ఈ డయాగ్రామ్ని చూస్తే కనుక ఈ ఫేస్ అనేది 3కి ఆపోజిట్గా ఉంటుంది. సో ఇక్కడ ఖచ్చితంగా 2 ఉండలేదు కాబట్టి బ్యాలెన్స్ 2 అనేది ఇక్కడే ఉండాలి. అంటే ఈ స్క్వేర్లో ఏముండాలి 4 ఉండాలి. వాళ్ళు ఏమంటున్నారు విచ్ నెంబర్ విల్ అపియర్ ఆపోజిట్ టు 3. ఆపోజిట్ టు 3 ఏ నెంబర్ వస్తుంది 4. సో ది ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ. డైరెక్ట్గా మీరు అడగచ్చు మ్యామ్ ఎగ్జామ్లో మనకి ఇలా విజువలైజ్ చేసుకోవడానికి క్యూబ్స్ కానీ ఇలా యానిమేషన్ కానీ ఉండదు కదా, హౌ విల్ బీ ఏబుల్ టు యూజ్ దీస్ విజువలైజేషన్స్ అంటే మనం ఇప్పుడు మీకు అర్థం ఫస్ట్ ఆబ్జెక్టివ్ ఆఫ్ యూజింగ్ దీస్ విజువలైజేషన్స్ ఇస్ టు మేక్ యూ అండర్స్టాండ్. క్యూబ్ ఫోల్డ్ అయినప్పుడు ఏ ఫేస్ దేనికి ఆపోజిట్గా వస్తుందో ఒక ఐడియా అనేది మనకు రావాలి. అలా వచ్చినప్పుడు యానిమేషన్స్ లేకపోయినా థింగ్స్ విల్ వర్క్. దట్ ఈస్ హౌ ఐ లర్న్, దట్ ఈస్ వాట్ ఐఎమ్ టీచింగ్ యూ యాజ్ వెల్. ఓకే, తర్వాత ఇప్పుడు యానిమేషన్ లేకుండా ఈ ఫిగర్ నుండి సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. ఏమంటున్నారు 1, 6, 3 అనేవి పక్క పక్కన ఉండాలి. ఇప్పుడు ఈ ఫోల్డింగ్ మీకు అర్థమైతే కనుక ఇది ఫోల్డ్ చేసినప్పుడు గ్రీన్కి ఆపోజిట్గా ఏ ఫేస్ ఉంటుంది, బ్లూ ఫేస్ ఉంటుంది. రెడ్కి ఆపోజిట్గా ఏ ఫేస్ ఉంటుంది, గ్రే ఫేస్ ఉంటుంది. వైలెట్కి ఆపోజిట్గా ఏ ఫేస్ ఉంటుంది, yellow కలర్ ఫేస్ ఉంటుంది ఆర్ ఆరెంజ్ కలర్ ఫేస్ ఉంటుంది. అవునా, సిమిలర్గా ఈ గ్రే కలర్ ఫేస్తో ఏ ఫేసెస్ టచ్ అయి ఉంటాయి, రెడ్ ఫేస్ తప్ప అన్ని ఫేసెస్ టచ్ అయి ఉంటాయి. సో ఇలా మీరు చెప్పగలిగితే కనుక యూ డోంట్ నీడ్ విజువలైజేషన్స్. ఓకే, ఇప్పుడు ఏమంటున్నారు 1 అనేది 6 and 3తో కాంటాక్ట్ అయి ఉండాలంటున్నారు. 1 షుడ్ బీ ఇన్ కాంటాక్ట్ విత్
6 and 3. ఇప్పుడు నేను 1 ఇక్కడ రాసాను అనుకోండి, 6 ఇక్కడ రాయొచ్చు, 3 ఇక్కడ రాయొచ్చు, అవునా? ఎక్కడన్నా రాసుకోవచ్చు, నాట్ అ ప్రాబ్లం. ఇప్పుడు క్యూబ్ని రకరకాల డైరెక్షన్స్లో తిప్పితే మనం తీసుకోవచ్చు, ఎలా అయినా రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇక్కడ మీరు 1 ఇక్కడ రాశారు కదా మ్యామ్, సో ప్రాబ్లం ఏమవ్వదా అంటే ఇట్ విల్ నాట్ బి అ ప్రాబ్లం. ఓకే, 1 3 6 బాగానే ఉంది. తర్వాత ఏమంటున్నారు, 2 5 4 అనేవి పక్క పక్కన ఉండాలని చెప్తున్నారు. తర్వాత 1 3 5. ఓకే, ఈ 1 3 5కి వెళ్దాం. మనకు ఆల్రెడీ 1 3 తెలుసు కదా, సో 1 3 5 అనేది పక్క పక్కన ఉండాలి. ఇక్కడ 3 1 ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి 1 and 3 రెండింటితో కాంటాక్ట్ అయి ఉండాలంటే మనకి ఏం పాసిబిలిటీ ఉంది, ఈ పాసిబిలిటీ ఒకటే ఉంది, ఈ పర్పుల్ కలర్ది. ఎందుకంటే బ్లూ అనేది 3కి ఆపోజిట్ అవుతుంది కాబట్టి. సో ఇక్కడ ఏమవ్వాలి, 5 అనేది ఇక్కడ రావాలి, అవునా? తర్వాత ఇంకేమంటున్నారు, 2 3 6 అనేవి కాంటాక్ట్లో ఉండాలి అంటున్నారు. 3 and 6 ఇక్కడ ఉన్నాయి. మనం ఏమని చూసాము, ఈ గ్రే కలర్ అనేది రెడ్ తప్ప అన్నిటితో కాంటాక్ట్లో ఉంటుంది అని చూసాం. సో 3 and 6తో కాంటాక్ట్లో ఉండాలంటే 3 and 6 ఆల్రెడీ పక్క పక్కనే ఉన్నాయి. 3 and 6తో కాంటాక్ట్లో ఉండాలంటే కంపల్సరీ ఈ గ్రే స్క్వేర్లో ఏం రావాలి, 2 అని రావాలి. ఒకవేళ ఇక్కడ 2 వచ్చింది అనుకోండి, అది 3కి ఆపోజిట్ అవుతుంది, 3తో కాంటాక్ట్లో ఉండదు కాబట్టి ఇది 2 అవుతుంది. బ్యాలెన్స్ 4 బ్లూ కలర్ స్క్వేర్లో ఎంత రావాలి, 4 రావాలి. ఇప్పుడు క్వశ్చన్ ఏం అడుగుతున్నారు, విచ్ నెంబర్ విల్ అపియర్ ఆపోజిట్ టు 3. ఆపోజిట్ టు 3 ఇక్కడ కూడా ఏమొస్తుంది, 4 వస్తుంది. సో ది ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ. ఇప్పుడు మీరు ఇంకొక పాయింట్ రేస్ చేయొచ్చు, యానిమేషన్ ఇవ్వరు, సో మీరు ఇక్కడ నుండి చెప్పారు, ఇది కూడా మాకు ఎగ్జామ్లో రాదు కదా, సో ఈ క్వశ్చన్ చూసి ఆన్సర్ చెప్పాలి కదా, ఈ క్వశ్చన్ చూసి ఆన్సర్ ఎలా చేయాలి అని అడగచ్చు. ఓకే, అది కూడా చేద్దాం. ఇక్కడ మనం ఏమని చూసాము, 1 3 6 అనేవి పక్క పక్కన ఉన్నాయి. ఓకే, ఫస్ట్ డయాగ్రామ్ని బేస్ చేసుకొని సాల్వ్ చేద్దాం. ఇప్పుడు మనం ఏమని చూసాం, తర్వాత 1 3 5 అనేవి ఒకదాంతో ఒకటి అటాచ్ అయి ఉండాలి. అంటే 1 3తో అటాచ్ అయి ఉండాలి, 3 5తో అటాచ్ అయి ఉండాలి, 5 అనేది 1తో అటాచ్ అయి ఉండాలి. 1 3 ఇక్కడ ఆల్రెడీ అటాచ్ అయి ఉన్నాయి. సో 1 3ని అటాచ్ చేసుకుంటా ఉన్న ఓన్లీ ఫేస్ ఏంటి, బాటంలో ఉన్న ఫేస్ ఒకటే పాసిబుల్ అవుతుంది. సో బాటంలో ఏం నెంబర్ రావాలి, 5 అనే నెంబర్ రావాలి. అంటే ఇప్పుడు మీరు ఇలా రాసుకోండి, అంటే 6కి ఆపోజిట్లో ఏ నెంబర్ వస్తుంది, 5 అనే నెంబర్ వస్తుంది, అవునా? ఈ 5 అనేది బాటంలో వస్తుంది, 6 అనేది టాప్లో ఉంది. సో 6కి ఆపోజిట్గా ఏ నెంబర్ ఉంది, 5 అనే నెంబర్ ఉంది. ఇప్పుడు మనం ఏమని చూస్తున్నాము, 2 3 6 కూడా కాంటాక్ట్లో ఉండాలని చూస్తున్నాం. అంటే 6 and 3తో రెండింటితో కలిపి కాంటాక్ట్లో ఉన్న ఫేస్ ఏంటి, ఈ ఫేస్ ఒకటే. 6తో కాంటాక్ట్లో ఉంది, 3తోనూ కాంటాక్ట్లో ఉంది, అవునా? అంటే ఈ ఫేస్ ఏమవ్వాలి, 2 అవ్వాలి. ఓకే, ఇప్పుడు మనకు బ్యాలెన్స్ ఉన్న స్క్వేర్ ఏంటి, ఇక్కడ వెనక ఏదైతే నెంబర్ ఉందో ఇది ఒకటే బ్యాలెన్స్ ఉంది, అదేమవుతుంది, 4 అవుతుంది. ఓకే, మనకి డయాగ్రామ్లో ఏమని ఇచ్చారు, ఆల్రెడీ డయాగ్రామ్లో ఫ్రంట్ స్క్వేర్ మనకి ఇచ్చిన డయాగ్రామ్ ఒరిజినల్గా ఏంటి, ఇక్కడ 1 ఇచ్చారు, 6 ఇచ్చారు, 3 ఇచ్చారు. అంటే ఫ్రంట్ స్క్వేర్లో ఎంత ఉంది, 3 అని ఉంది. మనకి ఇంత సాల్వ్ చేశాక బ్యాక్ స్క్వేర్లో ఎంత వచ్చింది, ఈ లాస్ట్ బ్యాక్లో ఏదైతే స్క్వేర్ ఉందో అదే దాని మీద ఉన్న నెంబర్ ఏమని వచ్చింది, 4 అని వచ్చింది. ఇప్పుడు 3కి ఆపోజిట్గా ఉన్న నెంబర్ ఏమవుతుంది, 4. సో ది ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ. అంటే ఇప్పుడు ఈ క్యూబ్ ఎలా ఓపెన్ అవుతుంది, ఏ ఫేస్ దేనికి పక్కన ఉంటుంది అని ఒక ఐడియా వస్తే కనుక యూ కెన్ డైరెక్ట్లీ సాల్వ్ ఫ్రమ్ ద గివెన్ ఫిగర్స్. దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను డైరెక్ట్గా ఇలా సాల్వ్ చేయించాను అనుకోండి మిమ్మల్ని, మీకు అసలు ఏం అర్థం కాదు, అసలు విజువలైజ్ కూడా అవ్వదు. సో అందుకనే ఫస్ట్ యానిమేషన్ అండ్ తర్వాత ఈ ఫిగర్స్ యూస్ చేసి మీకు అసలు ఏ ఫేస్ దేని పక్కన ఉంటుంది అని విజువలైజ్ అయ్యేలా చేస్తున్నాను. ఓకేనా, ఇది ఒకసారి అర్థమైతే కనుక యూ విల్ బీ ఏబుల్ టు సాల్వ్ డైరెక్ట్లీ. నో, యూ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ ఇట్. ఓకే, ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి, ఇందులో ఏమన్నారు, ఇప్పటి వరకు మనం ఏం చూసాము, ఇలాంటి డయాగ్రామ్ చూసాం. ఈ ఫేస్ ఆపోజిట్గా ఉంటున్నాయి, అంటే 1 and 2 ఆర్ ఆపోజిట్, 3 and 4 ఆర్ ఆపోజిట్, ఈ 5 and 6 ఆర్ ఆపోజిట్. ఇలాంటి ఫోల్డింగ్ మనం చూసాం యానిమేషన్లో కూడా. కాకపోతే ఇక్కడ ఏం మార్చాడు, ఇలాంటి ఓరియంటేషన్ మార్చారు. ఓకేనా, ఇప్పుడు జాగ్రత్తగా విజువలైజ్ చేసుకోండి. ఇది బాటమ్ ఫేస్, యాజ్ ఇట్ ఈస్ ఇది బాటమ్గానే ఉంచుదాం. ఓకేనా, గ్రీన్ ఫేస్ని ఫస్ట్ లిఫ్ట్ చేశాను, అప్పుడు అది ఏమవుతుంది, ఇలా వర్టికల్గా నుంచుంటుంది, అవునా? ఇప్పుడు తర్వాత సెకండ్ ఈ పర్పుల్ ఫేస్ని లిఫ్ట్ చేసామనుకోండి, అప్పుడు ఏమవుతుంది అంటే, ఇప్పుడు ఇది రూమ్గా తీసుకుంటే కనుక రూమ్కి ఒక గోడ ఇది అవుతుంది, ఇంకొక గోడ ఇది అవుతుంది, అవునా? తర్వాత ఈ థర్డ్ బ్లూ కలర్ది లిఫ్ట్ చేసామనుకోండి, అప్పుడు అది ఏమవుతుంది, థర్డ్ ఫేస్ ఇలా ఇంకొక మూడో గోడగా కూడా ఫీల్ అవుతుంది. అంటే ఇటు సైడ్ నుండి ఖాళీ అనేది ఉంటుంది. ఇప్పుడు మనకి గ్రీన్ అనుకోని కానీ పర్పుల్ అనుకోని కానీ ఏం ఫేసెస్ అటాచ్ అయ్యలేవు. సో ఇక్కడతో మన టాస్క్ అయిపోయింది, గ్రీన్ది పర్పుల్ది ఫిల్ చేసేసాం. కానీ బ్లూతో అలా కాదు, బ్లూకి ఇంకొక టూ ఫేసెస్ అటాచ్ అయి ఉన్నాయి. అంటే బ్లూని ఇక్కడ లిఫ్ట్ చేశాక పైన దానికి అటాచ్ అయి ఉండి ఇక్కడ ఒక 2 తోకలు వస్తాయి మనకి, అవునా? ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఇక్కడ దాకా అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు గ్రీన్ అండ్ పర్పుల్కి తీసుకుంటే కనుక వీటికి ఇక్కడ ఏం పక్కన అటాచ్ అయ్యి లేవు. కానీ డార్క్ బ్లూ కేసుకి వచ్చేసరికి పైన గ్రే అండ్ ఆరెంజ్ ఆర్ ఎల్లో అటాచ్ అయి ఉన్నాయి. సో ఈ 3ని లిఫ్ట్ చేసినప్పుడు ఈ 2 ఏవైతే ఉన్నాయో ఈ 2 కూడా పైకి లిఫ్ట్ అవుతాయి కదా. సో ఈ 2 ఇలా అటాచ్ అయి ఉంటాయి 3 అనే ఫేస్కి. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, ఈ 3కి అటాచ్ అయి ఉన్న గ్రే కలర్ ఫేస్ ఉంది కదా, ఇది 4th ఫేస్. దాన్ని ఇక్కడ పైన సీలింగ్ లాగా నింపామనుకోండి, సీలింగ్ లాగా వేసామనుకోండి, ఇక్కడ 4 అని వస్తుంది కదా. అప్పుడు బ్యాలెన్స్ 4కి అటాచ్ అయి ఉన్న స్క్వేర్ అనేది ఇలా ఉంటుంది. దాంతో ఈ ఇంకో గోడని మూసేస్తున్నాము. ఓకే, అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకొకసారి డ్రిల్ని రిపీట్ చేస్తాను, ఇంకొకసారి క్లియర్గా వినండి.
ఇక్కడ నేను ఏమంటున్నాను, ఇది బాటంలా అనుకోండి. అంటే ఇప్పుడు మీ ఇంటిని ఊహించుకోండి, మీరు ఏదైతే రూమ్లో ఉన్నారో ఆ రూమ్ని ఊహించుకోండి. ఇది ఫ్లోర్, ఓకేనా, ఫ్లోర్ లెవెల్. ఇది ఫస్ట్ ఫేస్ అనుకుందాం. అంటే ఫస్ట్ ఒక గోడని లిఫ్ట్ చేస్తున్నారు పైకి. లిఫ్ట్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇలా గోడలు వేస్తుంది కదా. సో ఇది ఒక గోడ, ఇంటికి ఒక గోడ కట్టేశాం. ఓకే, తర్వాత దీనిపైన దీనికి అటాచ్ అయ్యి ఇంకేమైనా ఉన్నాయా, లేవు. అంటే దీంతో ఫినిష్ అయిపోతుంది గోడ. ఓకే, ఇది సెకండ్ ఫేస్, సెకండ్ గోడ. ఇప్పుడు ఇది లిఫ్ట్ చేసామనుకోండి, ఏమవుతుంది, ఇలా ఇంకొక గోడ కూడా లేస్తుంది. అంటే మీరున్న రూమ్లో ఇప్పుడు ఈ రెండు గోడలు పక్కనే ఉన్న గోడలు లేచాయన్నమాట. ఓకే, ఇప్పుడు ఈ రెండు సైడ్స్ ఖాళీ ఉంది. ఓకే, నేనేమంటున్నాను, ఇప్పుడు ఈ థర్డ్ గోడ ఏదైతే ఉందో దాన్ని కూడా పైకెత్తండి, లిఫ్ట్ చేయండి అంటున్నాను. అప్పుడు ఈ సెకండ్ గోడకు కూడా దాని పక్కన తోకల్లాగా ఏమి అటాచ్ అయ్యి లేవు. ఇప్పుడు కానీ థర్డ్ గోడకి ఏమైంది, ఈ రెండు కూడా దాంతోపాటు అటాచ్ అయ్యి ఉన్నాయి. అంటే థర్డ్ గోడని ఇప్పుడు లిఫ్ట్ చేస్తే కనుక థర్డ్ గోడ పైన ఏముండాలి, ఒక గ్రే కలర్ స్క్వేర్ ఉండాలి, దాన్ని అంటుకొని ఒక ఎల్లో కలర్ స్క్వేర్ ఉండాలి. అంటే ఇది గ్రే, ఇది ఎల్లో. ఓకే, అంటే ఈ బ్లూ కలర్ని లిఫ్ట్ చేస్తే కనుక పైన ఈ గ్రే అండ్ ఎల్లో అనేవి కూడా ఇలా లిఫ్ట్ అవుతాయి. ఓకే, ఇప్పుడు నేను ఏమంటున్నానంటే ఈ గ్రే కలర్ ఏదైతే మనకు స్క్వేర్ ఉందో దాన్ని సీలింగ్ లాగా వేయండి అని చెప్తున్నాను. ఓకేనా, ఇప్పుడు దాన్ని సీలింగ్గా ఇలా వేసినప్పుడు, సారీ దిస్ ఇస్ అ 2-dimensional ఆబ్జెక్ట్, దట్ ఈస్ వై ఐఎమ్ నాట్ ఏబుల్ టు మేక్ యూ విజువలైజ్ ప్రాపర్లీ, బట్ అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఇప్పుడు అందుకే స్క్వేర్స్, కలర్ స్క్వేర్స్ గీసి మరి మీకు చూపిస్తున్నాను. ఇది ఒక గోడ, థర్డ్ని లిఫ్ట్ చేసాము. ఈ గ్రే కలర్తో ఈ ఎల్లో కలర్ అటాచ్ అయ్యి ఉండింది. ఓకే, తర్వాత మనం ఏమని చూసాము, ఈ గ్రే కలర్ని సీలింగ్ లాగా వేసాము. అంటే బ్యాలెన్స్ ఏం అటాచ్ అయ్యింది దానికి, ఈ ఎల్లో కలర్ది ఇంకా అటాచ్ అయ్యే ఉంది. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే ఈ ఎల్లో కలర్తో కింద ఇందాక ఏదైతే ఇక్కడ ఒకటి ఖాళీ ఉందన్నాం కదా, ఆ ఖాళీని ఎల్లో కలర్తో నేను నింపేమంటున్నాను. ఓకే, అర్థమైందా? అప్పుడు నింపినప్పుడు ఏమవుతుంది, ఈ పర్పుల్ కలర్ ఉంది చూసారా, పర్పుల్ కలర్ అనేది ఎల్లోకి ఆపోజిట్గా మారుతుంది. ఓకే, అర్థమైందా? ఎందుకంటే ఇది కిందకి నింపేసి ఇది ఏదైతే ఇక్కడ ఖాళీ ఉందో దాంతో ఈ ఫేస్ని మూసేస్తున్నాం. సో ఎల్లో విల్ బి ఆపోజిట్ టు పర్పుల్. ఓకేనా, ఇప్పుడు ఇదే అండర్స్టాండింగ్ని కనుక మనం మన డయాగ్రామ్లో ఇచ్చినప్పుడు ఏమవుతుంది, 1 and 4 అనేవి పక్కన స్క్వేర్స్ అవుతాయి, 1 and 2 అనేవి ఆపోజిట్ అవుతాయి. సో ఇలా లిఫ్ట్ చేసినప్పుడు 4, 2 పక్కన ఉంటాయి, 2, 1 ఆపోజిట్గా ఉంటాయి. ఈ 5 అనేది టాప్ సీలింగ్ పొజిషన్కి వెళ్ళిపోతుంది. అంటే ఈ డయాగ్రామ్లో మనం 1ని గ్రీన్ ప్లేస్లో ఊహించుకుంటే, ఇది పర్పుల్ ప్లేస్లో ఊహించుకొని, ఇది రెడ్, ఇది బ్లూ, ఇది గ్రే, ఇది ఎల్లో అనుకున్నాం అనుకోండి. అప్పుడు ఏమంటున్నానంటే 1 and 4 పక్కన ఉంటాయి. ఇక్కడ పక్కన ఉంటాయని చూసాం కదా. సో 1, 4 పక్కన ఉంటాయి. 3 అనేది బాటంతో లిఫ్ట్ అవుతుంది అనమాట మన క్యూబ్. 2 అనేది 4 పక్కన ఉంటుంది. ఇవి 3 కాన్సిక్యూటివ్గా ఉండే గోడలు అవుతాయి. 1, 4, 2. 2 అనేది 1కి ఆపోజిట్గా ఉంటుంది. 5 అనేది సీలింగ్ పొజిషన్లో వెళ్తుంది కాబట్టి 3కి ఆపోజిట్గా ఉంటుంది 5. ఈ 6 ఏదైతే ఉందో అది 4కి ఆపోజిట్గా ఉంటుంది. సో 1 ఈజ్ ఆపోజిట్ టు 2, 6 ఈజ్ ఆపోజిట్ టు 4, 3 ఈజ్ ఆపోజిట్ టు 5. ఓకేనా, ఇప్పుడు మనం ఏమని చూసాము, 3, 5 ఆపోజిట్గా ఉన్నప్పుడు అసలు 3, 5 పక్కన ఉండగలవా, ఉండలేవు. సో దిస్ ఇస్ నాట్ ది ఆన్సర్. ఇక్కడ కూడా 3, 5 పక్కన ఉన్నాయి. సో దిస్ ఇస్ నాట్ ది ఆన్సర్. ఇక్కడ ఏమంటున్నారు, 6, 4 మనకు ఆపోజిట్గా ఉండాలి. ఈ క్వశ్చన్లో చూసారు ఇక్కడ 6, 4 పక్కన ఉన్నాయి. ఇది పాసిబుల్ కాదు. సో ది ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి. 1, 4, 3 పక్కన ఉంటాయి. చూసారా, 1, 4, 3 పక్కనే ఉన్నాయి కదా. సో ది ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి. ఇలా మొత్తం రాసుకోకపోయినా కానీ డైరెక్ట్గా డయాగ్రామ్ చూసి ఆన్సర్ చెప్పేయచ్చు ఆప్షన్ బి అని. ఓకే, క్లియర్ అయిందని అనుకుంటున్నాను ఇంతవరకు. దిస్ క్వశ్చన్ ఇస్ యువర్ హోంవర్క్ క్వశ్చన్. ఇప్పటి వరకు డిస్కస్ చేసినవి విజువలైజేషన్ కానీ, క్యూబ్ని అలా లిఫ్ట్ చేసినాం, అలా డిఫరెంట్ మెథడ్స్ ఒక్కొక్క క్వశ్చన్లోనే చాలా పాసిబిలిటీస్ చూసాం. అవన్నీ క్లియర్గా అర్థమైతే కనుక యూ విల్ బీ ఈజీలీ ఏబుల్ టు సాల్వ్ దిస్ క్వశ్చన్. ఓకే, ఒకవేళ అర్థం కాకపోతే వీడియోలో మళ్ళీ రివైండ్ చేసుకొని చూడండి. అర్థమయ్యేలానే నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇంకొకసారి ఒక 2-3 టైమ్స్ మీకు అర్థం కాకపోయినా చూస్తే కనుక అప్పుడు మైండ్లో ఆ విజువలైజేషన్ కానీ ఆ ప్రింట్ అనేది, ఇప్పుడు క్యూబ్ ఎలా ఫోల్డ్ అవుతుంది అనేది మన మైండ్లో ప్రింట్ అవుతుంది. దాంతో మనం క్వశ్చన్స్ అసలు ఇలా చేస్తే కనుక అస్సలు రాంగ్ పోవు. ఓకే, నేను ఎలా అయితే క్వశ్చన్ సాల్వ్ చేస్తానో దట్ ఈస్ హౌ ఐమ్ టీచింగ్ యూ. అంటే నేను ఏ మెథడ్లో అయితే ఇప్పుడు నేను ఎగ్జామ్లో కూర్చుంటే ఈ క్వశ్చన్ని నేను ఎలా సాల్వ్ చేస్తానో ఐఎమ్ టీచింగ్ యూ ద సేమ్ మెథడ్. సో దిస్ ఇస్ అ ట్రైడ్ అండ్ టెస్టెడ్ మెథడ్. యూ డోంట్ హ్యావ్ టు డౌట్ అబౌట్ ఇట్. ఓకే, ఇది మీ హోంవర్క్ క్వశ్చన్. ఒక్కసారి నేను ఈ ఫేసెస్ ఎలా ఫోల్డ్ అవుతున్నాయో ఇంకొకసారి చూపిస్తాను. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటో చూడండి. ఓకే, ఫైండ్ అవుట్ చేసి ఆన్సర్ ఏంటో కామెంట్ చేయండి. ఓకేనా, ఈ క్యూబ్ ఫేసెస్ ఎలా ఫోల్డ్ అవుతున్నాయి, ఈ ఫేస్ ఆపోజిట్గా ఫోల్డ్ అవుతాయి, ఈ ఫేస్ ఆపోజిట్గా ఫోల్డ్ అవుతుంది. ఇది బాటమ్ ఫేస్, ఇది టాప్ ఫేస్. అంటే ఇది లిడ్గా పనిచేస్తుంది ఈ మొత్తం బాక్స్కి. ఓకేనా, ఓకే, లెట్స్ డూ ఇట్ వన్స్ అగైన్. ఓకే, ఈ క్వశ్చన్ సాల్వ్ చేసి లెట్ మీ నో ది ఆన్సర్ ఇన్ ద కామెంట్ సెక్షన్. ఇంకేమైనా అర్థం కాలేదు, లేదా ఈ మోడల్ మాకు అర్థం కాలేదు మ్యామ్ ఇంకొకసారి రిపీట్ చేయండి అంటే వీల్ టేక్ ఇట్ అప్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్, లేదా ఏదైనా లైవ్ సెషన్ పెట్టి వీల్ అడ్రస్ ఇట్ దేర్. ఓకే, ఇప్పుడు ఈ క్యూబ్ క్వశ్చన్స్ని మనం
అర్థమైంది అని అనుకుంటున్నాము. ఆ క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేసి విజువలైజ్ చేస్తే కనుక ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే అప్పుడు మన మైండ్లో సెట్ అయిపోతుంది. ఓకే, ఈ ఫేస్ దీనికి అడ్జసెంట్, ఆ ఫేస్ దానికి అడ్జసెంట్, సో దిస్ ఫేస్ హ్యాస్ టు బి ఆపోజిట్ టు దిస్ ఫేస్ అని. అందుకని ప్రాక్టీస్ వర్క్ షీట్ ఏదైతే నేను ఇందాక మీకు ప్రాబ్లమ్స్ డిస్కస్ చేశానో దే ఆర్ ఆల్ ఫ్రమ్ దిస్ ప్రాక్టీస్ వర్క్ షీట్. ఈ ప్రాక్టీస్ వర్క్ షీట్ ఎలా యాక్సెస్ చేయొచ్చు అంటే మన టెలిగ్రామ్ ఛానల్ ఉంది సీసాట్కి, CSAT@tara IAS. ఈ ఛానల్లో ఒక సెపరేట్ వర్క్షీట్ ట్యాబ్ క్రియేట్ చేశాను. నేను వర్క్షీట్ టాపిక్ క్రియేట్ చేశాను. అందులో క్యూబ్స్కి సంబంధించిన వర్క్షీట్ అనేది వాళ్ళు పోస్ట్ చేశాను. వర్క్షీట్ కింద కూడా మెన్షన్ చేశాను, వర్క్షీట్ ఫర్ టుడేస్ క్లాస్ ఆన్ క్యూబ్స్ అని. ఇందులో ఉన్న క్వశ్చన్స్ని విజువలైజ్ చేసుకొని ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ అర్థం కాకపోతే కనుక వీడియోలోకి వెళ్ళి మనం ఏదైతే యానిమేషన్తో క్యూబ్లో ఫేసెస్ని లిఫ్ట్ చేసామో అది చూసి రిపీట్ చేస్తూ చేయండి. లేదా నెట్లోకి వెళ్ళి మీరు సెర్చ్ చేసిన క్యూబ్ ఫేస్ ఓపెనింగ్ అని యానిమేషన్ లేదా GIF అని సెర్చ్ చేసినా కానీ మీకు కనపడుతుంది. సో అది రిపీటెడ్గా చూస్తే కనుక యూ విల్ బీ ఏబుల్ టు విజువలైజ్ క్లియర్లీ. ఓకే, విజువలైజేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో మన వర్క్షీట్స్ ట్యాబ్లో ఏదైతే వర్క్షీట్ ఉందో దీన్ని డౌన్లోడ్ చేసుకొని ఇందులో క్వశ్చన్ సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ మన టెలిగ్రామ్ ఛానల్లోనే డౌట్స్ ట్యాబ్ ఉంది, అక్కడ క్వశ్చన్ స్క్రీన్ షాట్ పెట్టేసి సాల్వ్ దిస్ అంటే ఎవరో ఒకళ్ళు సాల్వ్ చేసి పెడతారు. అండ్ ఆస్పిరెంట్స్ కూడా ఈ టెలిగ్రామ్ ఛానల్లో ఉన్నారు. దిస్ ఇస్ టు బిల్డ్ ఆస్పిరెంట్ కమ్యూనిటీ ఫర్ CSAT. అందుకని వేరే ఆస్పిరెంట్స్ అన్నా పెడతారు లేదా నేనన్నా పెడతాను. ఒకవేళ లేదు ఇలా అర్థం కావట్లేదు అంటే వీల్ డూ అ వీడియో ఆన్ దట్. ఓకేనా? సో keep practicing. That is how you will be able to visualize better. Okay, that's the key. Don't doubt it because this is, as I told you, tried and tested. ఒకవేళ నేను ఎగ్జామ్లో కూర్చుంటే this is the same method I use to solve these cube questions. Okay, then that's all for today. See you all in the next class. Take care.